ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభ ఎల్లుండి నిజామాబాద్లో జరిగే సభలను జయప్రదం చేయాలని ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నుండి టేకులపల్లి బ్రిడ్జి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. 35 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు, ఇతర చట్టాలు అమలు కావట్లేదని ఆరోపించారు. రేపు నిజామాబాద్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి తెలంగాణలో అన్ని వివిధ కార్మికులతో ప్రదర్శన ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ సభలకు అన్ని రంగాల కార్మికులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది హమాలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. హమాలీలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. కనీసం వాళ్ళకి సంక్షేమ బోర్డు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ 420 గ్యారంటీలలో అదొక గ్యారంటీ ఉన్నది. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆలోచించి హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, చట్టబద్ధత కావాలని ఏదైతే జూన్ 21, 22వ తారీఖు నిజామాబాద్లో జరిగే టీయూసీ రాష్ట్ర మహాసభల్లో జూన్ 22వ తారీఖున ఈ హమాలీ సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో హమాలీ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా అయితే పరిష్కరించాలనే అంశాల మీద చర్చించి భవిష్యత్తులో ప్రోగ్రాం తీసుకుంటాం. కాబట్టి ఈ 21, 22 జరిగే మహాసభల్లో కార్మిక వర్గం, ముఖ్యంగా హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో జూన్ 21, 22 తేదీలో నిజామాబాద్ జిల్లాలో టీయూసీ రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులను 21వ తారీఖు నాడు జరిగే భారీ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకి జరిగే బహిరంగ సభలో టీయూసీఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయిన అమరీష్ పటేల్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. కావున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలనిగా టీయూసీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. మిత్రులారా, భారతదేశంలో దాదాపు 45 కోట్ల మంది కార్మిక వర్గం ఉంది. అందులో 5 కోట్ల మంది సంఘటితంలో ఉన్నారు, 40 కోట్ల మంది అసంఘటితంలో ఉన్నారు. ఈ 40 కోట్ల మంది కార్మికులు రెక్కలు ముక్కలుగా చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి సకల సంపదలను సృష్టిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఆనందం లేదు, కడుపులో కాసింత గంజినీళ్ళు లేని పరిస్థితి. విద్య కోసం, కుటుంబాల్లో వైద్యం కోసం అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్త మాంసాలని ఉడికి రక్తాన్ని చెమటగా మార్చిన కార్మిక వర్గాలకు సంబంధించిన కనీస ఆదాయాలు నిలబెట్టడంలో బాధ్యతలు తీసుకోవడం లేదు. ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు లేవు, అదేవిధంగా హమాలీలకి సరైన వేతనాలు లేవు, అదేవిధంగా అనేక రకాల కార్మికులను రెగ్యులరైజ్ చేసేటువంటి స్థితి కూడా లేదు.